నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ డోన్ నియోజకవర్గంలో సంతోషంగా ఉండే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే గర్వంగా చెప్తాను, అది మా భారత కమ్యూనిస్ట్ పార్టీని. మరి మాకేమి అధికారం లేదు, కానీ అధికార పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం అంత సంతోషంగా లేరు డోన్ నియోజకవర్గంలో. మేము రంగనాయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకుంటే మాకు కాంగ్రెస్ వాళ్ళు సహకరించలే. కొన్నాళ్ళు మా పార్టీ వాళ్ళు అలిగినారు. అలిగి మళ్ళీ ఇంకా మామూలే మా పార్టీ లేకపోతే మనని మళ్ళీ జెండా పట్టుకొని మళ్ళీ పోరాటాలు కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటే పాపం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపించినారు. నేను కూడా అనుకున్నా సూర్యప్రకాష్ రెడ్డి మంత్రి అవుతాడు, ఎందుకంటే మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం అంటేనే పెద్ద రాజకీయ కుటుంబం. విజయభాస్కర్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీగా గెలిచాడు, కేంద్రంలో మంత్రి పదవి చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఆయన సీనియరే, ఈయన కూడా సీనియరు, ఈయనకు కూడా మంత్రి పదవి ఇస్తాడని నేను కూడా అనుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు గుండు సున్నా చుట్టినాడు. పాపం ఆ రోజు నుంచి తెలుగుదేశం వాళ్ళు గెలిచిన ఆనందమే లేదు వాళ్ళ ముఖంలో. వారేమో మాకు మంత్రి పదవి రాలే, మాకు మంత్రి పదవి రాలని వాళ్ళు బాధల్లో ఉన్నారు. ఇంకా రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా పెద్ద పార్టీ. ఏ మాట కామాటి పాపం రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేశాడు. ఆయన ఆసుపత్రి కట్టినాడు, గెస్ట్ హౌస్ కట్టినాడు, రోడ్లు వేయించినాడు, బిల్డింగ్లు కట్టినాడు. గెలుస్తాడేమో అనుకుంటే పాపం గెలిపించలే. ఆ గాలిలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో ఇతన్ని కూడా ఓడించినారు. కాబట్టి వాళ్ళు బాధపడినారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు, మంత్రి పదవి రానందుకు తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. ఏ పదవి లేకపోయినా డప్పు కొట్టే వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా పార్టీ. మేము మాత్రం ఇవాళ తగ్గడమేలే, తగ్గేదేలే అన్నట్లు మేము మాత్రం ఎగురుతానే ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, సిపిఐగా ఇవాళ దేశమంతటా కూడా డిసెంబర్ 26వ తేదీ నుండి మేము ఇవాళ ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్లో డిసెంబర్ 26వ తేదీ నాడు ఉత్సవాలు ప్రారంభించాడు. మేము విజయవాడలో ప్రారంభించాం. ఇవాళ అన్ని రాష్ట్ర జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుతా ఉన్నాం. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పార్టీ నాయకులు ఎవరో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసిన నాయకుడు మద్రాసులో సింగారవేలు శెట్టియార్ గారు. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో అత్యధిక కాలం జైల్లో మగ్గిన కార్మిక నాయకుడు శ్రీపాద అమృత డాంగే, ఎస్ఏ డాంగే గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్గా పనిచేశారు. ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడడానికి నిలబడితే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన ఎక్కడ బయటికి పోకుండా వినేవాడు. ఒకసారి లోక్సభలో 6 గంటల సేపు మాట్లాడాడు ఆయన. 6 గంటలు. అంతటి మేధావి. 13 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్గా పనిచేశారు. 28 ఏళ్ల వయసులోనే కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పిసి జోషి గారు పనిచేశారు. అంతేకాదు మన కృష్ణా జిల్లా వాసి చంద్ర రాజేశ్వరరావు గారు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమే కాదు, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 28 ఏళ్ల పాటు పనిచేశారు.
ఎంతో మంది త్యాగదనులైన నాయకులు కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోయారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా గర్వంగా చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీగా మొదట్లో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారు, వెలుగోడు చంద్ర పుల్లారెడ్డి గారు ఆయన పనిచేయడమే కాదు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా నక్సలైట్ నాయకుడిగా పేరుగాంచాడు. అదేవిధంగా మన పక్కనే ఉన్న బొల్లవరం నీలం రామచంద్రయ్య గారు, చంద్ర పుల్లారెడ్డి గారి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేశారు. స్వామిరెడ్డి గారు కొన్నాళ్ళు పనిచేశారు. స్వామిరెడ్డి గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. మన డోన్ తాలూకాలో కూడా గ్రామాలు తిరిగాడు ఆయన. ఆ తర్వాత చదువుల రామయ్య గారు కూడా మన మారెళ్ళ వాసి, మన పక్కనే తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామం, ఇక్కడ డోన్ తాలూకాలో పత్తికొండ తాలూకాలో గ్రామాలు తిరిగి పెత్తందారులకు వ్యతిరేకంగా పంటికి పన్ను, కంటే కట్టే, మీరు తుపాకీ తీసుకుంటే తుపాకీ, బాంబేసే బాంబ్ అనే పద్ధతుల్లో పోరాటాన్ని నడిపిన వాడు చదువుల రామయ్య గారు. ఆ సందర్భంలోనే ఈ తాలూకాలో కూడా కటారుకొండ గ్రామం నుంచి నక్కి రామన్న గారు, రామదుర్గంలో మన రామాంజనేయులు వాళ్ళ తండ్రి, వాళ్ళ చంద్రప్ప గారు, ఇంకా అనేక మంది ఇక్కడ పార్టీని నిర్మించారు. కాబట్టే చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ గురించి సగం తెలిసిన వాళ్ళు, ఏదన్నా ఎగసక్యం ఆడేవాళ్ళు, మేమంతా 100 సంవత్సరాల పండగని అంటా ఉంటే టీవీల్లోనో పేపర్లోనో లేదా కనబడినప్పుడు అంటా ఉంటారు. మీరు 100 ఏళ్ళని అంటున్నారు కదా, మరి మీ పార్టీ అధికారంలోకి ఏడొచ్చిందయ్యా? నిన్న మొన్న పార్టీలు వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు. సినిమా యాక్టర్లు పెట్టినవి, డ్రామా యాక్టర్లు పెట్టిన పార్టీలు కూడా అధికారంలోకి వస్తున్నాయి. మరి త్యాగాల పార్టీ అంటున్నారు, మీరెక్కడ వచ్చినారు అంటున్నారు. నిజమే, మాకు అధికారం రాలే అధికారం అది. కానీ వేరే పార్టీలకి మా పార్టీకి ఒక తేడా చెప్తా. వేరే పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా హుషారుగా ఉంటారు. అధికారం లేకపోతే ఇంట్లో పోయి రగ్గప్పుకొని పండుకుంటారు, వాళ్ళు కనపడరు మళ్ళీ. కానీ నేను చెప్పగలను, ఇప్పటికి 100 ఏళ్ళు అయింది, ఇంకా 100 సంవత్సరాల అధికారం లేకపోయినా జెండా ఎగురుతుంది. ఎర్ర జెండా లేపుతాం, పోరాడతాం, పోరాడి తీరుతాం, సాధించేంత వరకు కూడా పోరాడతాం. వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి చెప్తా ఉన్నాం, కోట్లాది మంది కష్టజీవుల తరఫున పోరాడే జెండా అది ఎర్ర జెండా మాత్రమే. అందుకోసమే మామూలుగా త్యాగాలు చేయలే. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించినప్పుడు మనకంటే తెలివైనోడు బ్రిటిష్ వాడు ఆ రోజే పసిగట్టాడు, కమ్యూనిస్ట్ పార్టీని ఎదగనియకూడదు, ఈ పార్టీ కనబడకూడదు, మొగ్గలోనే తుంచేయాలి. అది చేయాలంటే వీళ్ళ అడ్రస్ అని తీసుకోవాలి, అందరినీ జైల్లో పెట్టాలనుకున్నాడు. మీరట్ కుట్ర కేసు బనాయించి పార్టీ నాయకులందరినీ జైల్లో పెట్టాడు. కాన్పూర్ కుట్ర కేసు పెట్టాడు, పెషావర్ కుట్ర కేసు పెట్టాడు. కుట్ర కేసులు బనాయించి నాయకులందరినీ తీసుకొని పోయి జైళ్లలో సంవత్సరాల కాలం నిర్బంధించాడు. పార్టీ నాయకులు జైలు నుంచి కోర్టుకు తీసుకొని వస్తే కోర్టులోనే చెప్పారు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కోర్టులో అంతా రికార్డ్ చేయించారు. ఆ రకంగా కోర్టు ద్వారా కూడా పార్టీని ప్రచారం చేశారు. మామూలు పోరాటాలు కాదు, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాళ్ళకు భూములు పంచాలి, వెట్టి చాకరీ నుంచి విముక్తి చేయాలనే కోరికలపైన పోరాటం చేసి 4,000 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు విముక్త పేదలకు దక్కేటట్లు చేశారు.
వేలాది గ్రామాలు విముక్తం చేశారు. ఈనాటికి కూడా తెలంగాణ గ్రామాల్లో పోతే ఏ ఊరికి పోయినా సరే అమరవీరుల యొక్క స్మారక స్తూపాలు ఉన్నాయి. స్తూపాలు నేను ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను, నాకు గుర్తొచ్చింది కాబట్టి. ఇవాళ చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్లో సుగుణమ్మ గారిని దాదాపు 85 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ఇంకా అక్కడ బతికే ఉంది. ఆమె అన్నను నైజాం రజాకారులు పోయి ఆమె అన్నను చంపేశారు. వాళ్ళ ఇంట్లో 12 మంది పాలేళ్ళు ఉంటే వాళ్ళందరూ ఇంట్లో జీతగాళ్ళు, మనం జీతగాళ్ళు అంటాం, వాళ్ళు పాలేర్లు అంటారు. 12 మందిని ఒకే లైన్లో నిలబెట్టి 12 మందిని చంపేశారు ఒకేసారి. 12 మందిని ఒకే దగ్గర ఒకేసారి చంపేశారు. ఆ రకంగా తెలంగాణ ప్రాంతంలో 4500 మందిని చంపినా జెండా వదలలేదు, పోరాడారు, పోరాటంలో ముందుకు పోయారు, వెనక్కు తగ్గలేదు. నైజాం నవాబు నుండి ప్రాంతాన్ని విముక్తం చేశారు. లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు. కాబట్టి ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి ఉంది అక్కడ. కాబట్టి చెప్తా ఉన్నాం, ఘనమైన చరిత్ర కలిగినది. ఇవాళ నిజమే, మొదటి 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు నిలబడితే జవహర్ లాల్ నెహ్రూ గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆయనకి. నెహ్రూ గారు ప్రజాస్వామ్యవాది కాబట్టి నెహ్రూ గారు అన్నారు, మొదటి పార్లమెంట్ మనం లోపలికి పోతా ఉన్నాం, ప్రధానమంత్రి నేనైనప్పటికీ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ రావి నారాయణ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఆయన ముందు అడుగు పెట్టాలన్నాడు. ఆయన ఫస్ట్ పార్లమెంట్లో అడుగు పెట్టాడు రావి నారాయణ రెడ్డి గారు. నెహ్రూ గారు ప్రజాభిప్రాయాన్ని, ప్రజాతంత్రవాదాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న రావి నారాయణ రెడ్డి గారి చేత ప్రారంభింపజేశారు. అలాంటి చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ, వారు అధికారంలో లేరు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారం రాలా. కానీ ఇవాళ బీజేపీ లాంటి పార్టీ, ఒక మతోన్మాద పార్టీ, ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా టీవీలో చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు పార్లమెంటులో మన భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్లో అవమానపరుస్తూ ఉన్నారు, అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ ఎవరు తెలుసా? అంబేద్కర్ విగ్రహాలు ఊరూరా పెట్టారంటే జనం గుండెల్లో ఉన్నాడు అంబేద్కర్. అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రపంచంలో అనేక దేశాల్లో చదువుకున్నాడు. చదువుకోవడమే కాదు, నేను ఇవాళ గర్వంగా చెప్తా, ప్రపంచంలో అత్యధికంగా పుస్తకాలు చదివిన కొద్ది మందిలో అంబేద్కర్ గారు ఒకరు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరెన్నికగన్న మేధావి. అలాంటి అంబేద్కర్ని ఇవాళ అవమానిస్తారా? పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా అవమానిస్తే సిగ్గు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ని బలపరుస్తాడు. మీకు రాజ్యాంగమైన నమ్మకం లేదు, అంబేద్కర్ మీద గౌరవం లేదు, మహాత్మా గాంధీని గౌరవించరు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడైన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో ఆయన కూడా జైల్లో ఉన్నాడు, జైలు జీవితం అనుభవించాడు.
అలాంటి జవహర్లాల్ నెహ్రూను అవమానిస్తారు. మీరేమైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని అడుగుతా ఉన్నా. ఈ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా 1925లోనే పుట్టింది. అది 1900 మనం ఎప్పుడు పుట్టినామో వాళ్ళు అప్పుడే పుట్టినారు. కానీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ బ్రిటిష్ వారి కాలంలో ఏ ఒక్కనాడు కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక్క మీటింగ్ పెట్టలేదు, ఒక్కరు జైలుకు పోలేదు. కానీ మేం చెప్తాం, ఇవాళ మీకు తెలుసుకోవాలి. మీరు కూడా అంటే మీరు కూడా జైలు అప్పుడప్పుడు చూసింటారు లేదా సినిమాల్లోనైనా చూసింటారు. కానీ ఈ జైలు కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో నా దుర్మార్గమైన శిక్షలు వేసిన వాళ్ళని అండమాన్ సెల్యులర్ జైలుకు పంపారు. అంటే ఓడల్లో ఎక్కించి ఖైదీలను తీసుకొని పోయి అక్కడ పడేసేవాళ్ళు. అక్కడ ఒక్కొక్క సెల్లో ఒకరిని వేసేవాళ్ళు. మామూలు జనం ఏమనుకునే వాళ్ళంటే అండమాన్ జైలుకి వేశారప్ప అంటే ఇంకా వాడు రాడు, వాని శవం కూడా రాదు అని అనుకునేవాళ్ళు. ఈ మధ్యలో ఎవరో లిస్టు తీశారు. ఎవరున్నారు ఈ అండమాన్ జైల్లో లిస్టు తీస్తే అందరికంటే ఎక్కువ మంది కమ్యూనిస్ట్ నాయకులే అక్కడున్నారు. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో జైలు శిక్షలు అనుభవించి అనేక కష్ట నష్టాలు ఓర్చిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడంలే. ఏనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు ఇవాళ అధికారానికి వచ్చి వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ అందరినీ ఆట ఆడిస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే జైల్లోకి వేస్తామంటా ఉన్నారు. అందరూ భయపడతా ఉన్నారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, అంబేద్కర్ని అవమానించారని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీలు ఊరేగింపులు చేస్తా ఉన్నాయి. దళిత సంఘాలందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు. మేధావులందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ప్రజా సంఘాలంతా రోడ్డు మెక్కుతా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతనవాదం గురించి మాట్లాడుతున్నాడు, కానీ అంబేద్కర్ అవమానిస్తే ఎక్కడైనా ఒక మాట మాట్లాడావా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కానీ అంబేద్కర్ గురించి మాత్రం మాట్లాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అందరికంటే నీవు సీనియర్, మేము కూడా అంగీకరిస్తాం. నీ అంత అదృష్టం ఎవరికి రాలా. 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు రెవెన్యూ మంత్రి, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టరు, దానికంటే ముందు ఎన్టీ రామారావు పిల్లనివ్వక ముందు సినిమా ఆటోగ్రాఫ్ మినిస్టర్. ఆయన ఇంత అదృష్టం ఎవరికన్నా ఉందా? మరి చంద్రబాబు నాయుడికి ఇన్ని పదవులు వచ్చినాయంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్ వల్లనే నీవు అధికారానికి వచ్చావు. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావన్నా కూడా ఈ రాజ్యాంగమే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కూడా ఈ రాజ్యాంగం కారణం, ఈ ఎన్నికలు కారణం. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, అయ్యా ఈరోజు అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానిస్తా ఉంటే, దేశమంతా దానిపైన మాట్లాడుతూ ఉంటే మీరెందుకు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నా. మీకేమైనా నోళ్లు పడిపోయినాయని అడుగుతా ఉన్నా, లేక భయపడతా అన్నారని అడుగుతా ఉన్నా. కాబట్టే చెప్తా ఉన్నాం, మార్పు రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అందరినీ బెదిరిస్తా ఉన్నారు.
బెదిరింపు రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు రావాలని కోరుతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా మన ఎలక్షన్లు అప్పుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే ఆయన కూడా అనుకున్నాడు, అయ్యా నాకు ఇదేరా చివరి ఎన్నిక, కాబట్టి అన్ని ఎవరు ఏమడిగినా అన్ని ఓకే 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 అని చెప్పేశాడు. అలీవ్ గారి వాగ్దానాలు చేశాడు. అలీవ్ గారి వాగ్దానాలు ఇప్పుడేమంటున్నాడు, ఇప్పుడు కంప్యూటర్ పెట్టుకొని చూపిస్తా అన్నాడు. కంప్యూటర్ పెట్టుకొని ఏం చూపుతున్నాడంటే, నేను కూడా ఏమో అనుకుంటే పోయి బీరువా తెరిచి చూసినాను, బీరువాలో ఏం లేవు అంటున్నాడు. బీరువా తెరిచి చూస్తే బీరువాలో డబ్బులు లేవు, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కాదు అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా అన్నా, నీవేమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావా? 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు. నీవే చెప్తేవి రాష్ట్రం అంతా దివాళా తీసిందని, మేము చెప్పాం రాష్ట్రం దివాళా తీసిందని, మొత్తం అప్పుల పాలైందని చెప్పాం. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నది ఎవరు? మన రమణ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పాపం ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ఫోన్ చేసేవాడిని. నేను ఎప్పుడు ఆయన కలవలేదు కానీ ఫోన్ చేసేవాడిని. అన్న ఎక్కడున్నావు అంటే ఆయన నవ్వేవాడు. నవ్వితే నాకు అర్థమైనట్లే ఢిల్లీలో ఉన్నాడని లెక్క. ఢిల్లీకి ఏం పాపము, నెలలో 2 వారాలు ఢిల్లీలోనే ఉండేవాడు. ఆడ ఈడ తిరిగి అప్పులు చేసేవాడు, దండిగా అప్పులు చేశాడు. ఇప్పుడేమంటున్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి, మొన్న ప్రెస్ మీట్ పెట్టినాడు, నేనేదో చాలా అప్పులు చేశానని చెప్పావు, అయ్యా నీ అప్పుల చిట్టా ఇప్పుతున్నాను, నీవు జూన్ నెలలో ఇంత చేశావు, జూలై నెలలో ఇంత చేశావు, ఆగస్టులో ఇంత చేశావు అని మొత్తం చెప్పేసినాడు. మొత్తం 6 నెలల కాలంలో 1 లక్ష కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అన్ని అప్పులే. అమరావతి రాజధాని కోసము వరల్డ్ బ్యాంక్తో 15,000 కోట్లు అప్పు చేశాడు. హట్కో వాళ్ళతో 11,000 కోట్లు అప్పు చేశాడు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు చేశాడు. ఆగస్టులో 6,000 కోట్లు అప్పు చేశాడు. అప్పు 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 టోటల్గా అప్పులు చేస్తా ఉంది. మనకి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనే కదా చేసింది. వాళ్ళకి నీకు తేడా ఏమి తేడా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా ఆయనే పోతున్నాడు, అప్పుడప్పుడు పయ్యావుల కేసులు పంపిస్తున్నాడు. తేడా అంత ఏమప్ప అంటే అప్పుడు మన డోన్ ఎమ్మెల్యే పోతాడే, ఇప్పుడు ఉరవకొండ ఎమ్మెల్యే పోతున్నాడు. ఏమి తేడా లే పాపం, ఇద్దరు మనోళ్ళే. అప్పుడు డోన్ ఆయన పోయాడు, ఇప్పుడు మన ఉరవకొండ ఆయన పోతున్నాడు. ఏమి తేడా ఉందని నేను అడుగుతా ఉన్నా. పైగా చంద్రబాబు నాయుడు నువ్వు ఆర్థిక మంత్రిగా చేశావు, ముఖ్యమంత్రిగా చేశావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీకు తెలుసు డబ్బులు లేవన్నాడా. కానీ ఆ రోజు బ్రహ్మాండంగా చెప్తివి, అందరికి చెప్తివి. ఇంక మళ్ళీ ఆడోళ్ళకైతే ఇంక ఎక్కువ చెప్పినాడు ఒకేసారి. ఆడోళ్ళకైతే వీళ్ళకి నెలకు 1500 ఇస్తాడు. నెలకు 1500, 3 సిలిండర్లు, తర్వాత ఫ్రీ బస్సు, మళ్ళీ ఆ తల్లి దీవెన పిల్ల దీవెన ఏదో అది ఒకటి ఉంది, తల్లికి వందనం, అన్నీ చెప్పినాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడుక్కొని ఏంటుకుంటారు, మాకు చెప్పావు కదా సార్ ఇవ్వండి అంటే. చిన్న ఇయ్యలేదేం సార్ మాకు బస్సు ఫ్రీ అంటున్నారు వాళ్ళు. రైతులు అడుగుతా ఉన్నారు, మాకు 20,000 రూపాయలు ఇస్తారనో మాకు ఇలేదే అంటారు. తర్వాత మళ్ళీ కరెంట్ ఛార్జీలు చెప్పావు. కరెంట్ ఛార్జీలు నేను వస్తే తగ్గించే, ఎప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచను అన్నావు, వీలైతే తగ్గిస్తానని కూడా చెప్పినావు. కానీ మరి మీరు గమనించారో లేదో, 5 మాసాల కాలంలో వితిన్ 5 months 2 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఒకసారి 6,072 కోట్లు, ఇంకోసారి 9,412 కోట్లు, మొత్తం 15,400 కోట్ల రూపాయలు ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచావు.
15,486 కోట్ల రూపాయల ఛార్జీలు 5 మాసాల కాలంలో, వితిన్ 5 నెలల కాలంలో ఇవాళ నీవు పెంచావు. పైగా పెంచుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే, ఎప్పుడు ఏ కుర్చీలో కూర్చుంటే దానికి కరెక్ట్గా సరిపోతాడు ఆయన. ఆయన చిన్న కుర్చీలో కూర్చున్నప్పుడు బాగుంటాడు, పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంకా బాగుంటాడు. కానీ మొత్తం రూపం మారిపోతుంది. ఎన్టీ రామారావు పాపం సినిమాల్లో ఆ పాత్ర ఈ పాత్ర వేశాడు కానీ రామారావు పాపం ఎప్పుడు ఒకటే, అధికారం ఉన్నా లేకపోయినా ఎన్టీ రామారావు గారు ఒకే మాట మాట్లాడినాడు. ఒకే మాటే. నేను కాదని చెప్పినాను కదా, నేను కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడే ఎమ్మెల్యే గెలిచిన. మేము అనంతపురం ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒకసారి పరిటాల రవి నేను అందరూ ఒకసారి పోతే, రామారావు అంతకుముందు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని గుర్తు చేసి, నేను ఆ రోజు అట్లా చెప్పాను కదా, మళ్ళీ మీరు నా దగ్గర వచ్చి అడుగుతారా, నేను మాత్రం ఒప్పుకోను అన్నాడు. అది రామారావు అంటే. రామారావు నేను ఆ రోజు అట్లా చెప్పినానులే, ఈరోజు ఇట్లా చేసుకోండి అని చెప్పలే. నేను ఇవాళ చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, నువ్వేమన్నావు? మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమన్నావు, కానీ ఇవాళ ఏం చేస్తా ఉన్నావు? ఛార్జీలు పెంచావు. 15,000 కోట్ల రూపాయల ఛార్జీలు పెంచావు. ఆ రోజు స్మార్ట్ మీటర్స్ అవసరం లేదన్నావు. అవసరమే లేదని చెప్పడమే కాకుండా నారా లోకేష్ చెప్పాడు, నారా లోకేష్ పగలగొట్టండి అన్నాడు ఒకేసారి. నారా లోకేష్ యువకుడు కదా, మన రంగనాయుడు మాదిరి యువకుడు కాబట్టి ఏమన్నాడే, పగలగొట్టండి అని చెప్పేసి. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చెప్పడంలే? ఇవాళ అదానితో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల విద్యుత్ వినియోగదారుల పైన 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని మోపుతా ఉన్నారు. అదనంగా భారం మోపుతా ఉన్నారు. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, దానికి కట్టుబడి ఉండాలి, ఆ రకంగా పరిపాలన చేయాలని కోరుతా ఉన్నాం. దా రకంగా మీరు ముందుకు రావాలి. అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి, కరెంట్ ఛార్జీలు తగ్గించాలి. పేద ప్రజలందరికీ కూడా చెప్పారు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, 6 నెలలు అయింది, ఇవ్వమని కోరుతా ఉన్నాం. రేపు జనవరి 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పేదల దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ పోతుంది. పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టే చెప్తా ఉన్నాం, ప్రజల కోసం పోరాడే పార్టీగా, ప్రజల కోసం నిలబడే పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు 1వ తేదీ సెలవు వదిలాం. 2వ తేదీ నుంచి మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ పోరాటాల్లో ప్రజల దగ్గరికి వస్తాం. 2025వ సంవత్సరం నేను మీకు అందరికి కూడా చెప్తా ఉన్నాను, 2025వ సంవత్సరం మన పార్టీ శతవార్షికోత్సవమే కాదు, పార్టీ పోరాటాల సంవత్సరంగా ఉండబోతా ఉంది. గ్రామ స్థాయి నుంచి కూడా రాజధాని అమరావతి రాజధాని వరకు కూడా, కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు పోరాటాలు చేస్తాం. పోరాటాల్లో ముందుకు పోతాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళెవరు సాధారణ ప్రజలు పట్టించుకోవడంలే, రైతులు పోరాటం చేసినా పట్టించుకోవడంలే. ఢిల్లీ నగరంలో భారీ ఎత్తున పోరాటం జరుగుతూ ఉంటే దాన్ని ఖాతరు చేయడంలే. నిన్న మొత్తం అక్కడ బంద్ జరిగింది. బంద్ జరిగిన వాళ్ళు పట్టించుకోకపోతే ఇవాళ సుప్రీంకోర్టే ముందుకు వచ్చింది, వాళ్ళే మేము రైతులతో చర్చలు చేస్తామంటున్నారు. కాబట్టి ఇవాళ
ఎన్డీఏ కూటమిలో ఇక్కడ కూడా చంద్రబాబు గారు మళ్ళీ స్లోగా వాళ్ళలేక పడిపోతా ఉన్నాడు. అదానికి అండగా నిలబడతా ఉన్నాడు. అదానికి మద్దతుగా ముందుకు పోతా ఉన్నారు. ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాటాలకు పూనుకోవాలి. రాబోయే రోజుల్లో కోట్లాది మంది కష్టజీవులైన రైతుల తరఫున, వ్యవసాయ కూలీల తరఫున, పేద ప్రజల తరఫున, మహిళల తరఫున, కార్మికుల తరఫున బలమైన పోరాటాలకు మనం సమాయత్తం కావాలి. ఆ రకంగా సమాయత్తం కావడానికే ఇవాళ శతవార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా సరే 2024 డిసెంబర్ 31వ తేదీ ఈ సంవత్సరం అంతా నాకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే చివరి బహిరంగ సభ మన డోన్లో జరుగుతుంది. లాస్ట్ ఇంకా 4-5 గంటల తర్వాత కొత్త సంవత్సరం రాబోతుంది. 2025 సంవత్సరం మళ్ళీ మనం జెండా ఎగరేద్దాం. మళ్ళీ ముందుకు సాగుదాం. పోరాటాలు చేద్దాం. పోరాటాల్లోనే ఎర్ర జెండా ఎరుపెక్కుతుంది. పోరాటాల ద్వారా మాత్రమే అధికారాన్ని సాధిస్తాం. ఏదో ఒకనాడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల జెండా ఎగరాల్సిందే. కష్టజీవుల రాజ్యం రావాల్సిందే. కష్టజీవుల రాజ్యం వచ్చేంత వరకు కూడా సిపిఐ పోరాడుతుంది. సిపిఐ పోరాటాల్లో ఘనమైన చరిత్ర కలిగిన మన జిల్లాలో, మన ప్రాంతంలో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ 2024 సంవత్సరం ఎండింగ్ ఇంత బాగా జరిగినందులకు, మీతో కలిసి ఉన్నందులకు, డోన్లోనే చివరి మీటింగ్ లో కూడా మాట్లాడే అవకాశం నాకు వచ్చినందులకు మీకు అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం.